ఇయం తనుహు నదీరూప గండకీతి చ విశ్రుత పూత సుపుణ్యదాన్ రుణాం పుణ్యే భవతు భారతే. ఈ భారత భూమిలో నీ శరీరం గండకీ అనే పేరుతో ఒక నదిగా మారుతుంది. నువ్వు భారతదేశంలో నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నేపాల్లో పశుపతినాథాలయము ముక్తినాథ్ ఉంది కదా, ఆ ముక్తినాథ ప్రాంతంలోనే ఈ తులసీదేవి మందిరం ఉండేదట. ఇవాళ మనం ముక్తినాథ్ అని పిలుస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఉండేవాడు ఈ శంఖచూడు. శంఖచూడు యొక్క రాజధాని ఆ ముక్తినాథ క్షేత్రం. వాడు మంచి విపరీతమైనటువంటి శక్తితో అపూర్వమైన ఆకాశ హర్మ్యాలు కట్టించుకున్నాడు. ఆ ప్రాంతాల్లో హిమాలయాలలో నీవు శరీరం విడిచిపెడతావు, నీ శరీరం నదిగా మారుతుంది. దానికి గండకి అని పేరు వస్తుంది. ఆ గండకీ నది ప్రవహిస్తుంది పవిత్రమైనటువంటి నేపాళ దేశంలో. ఆ గండకీ నదిలో నువ్వు నాకు శాపం పెట్టావుగా, ఈ శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తాను. నా శరీరం ఆ నదిలో పడిపోయి రాళ్ళు కింద మారుతుంది. ఆ రాళ్ళు సాలగ్రామములనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాయి. నువ్వు నన్ను శపించవుగా, ఆ శాపం ఇలా ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే అమ్మవారు తులసీదేవి శరీరమే గండకి. ఆవిడ పాషాణ వైపొమ్మంది కనుక ఈయన ఆ పాషాణ వైపొమ్మని ఆవిడ శపించిన శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించాడు. ఈ పాత శరీరం నదిలో పడిపోయింది. అది అందంగా, గుండ్రంగా, రకరకాల భంగిమల్లో సాలగ్రామములుగా మారింది. అందుకే గండకి అంటే తులసియే స్వయంగా. సాలగ్రామం అంటే విష్ణువు యొక్క శరీరం. అందువల్ల సాలగ్రామం ఇంట్లో పెట్టుకు పూజిస్తే ఎంతో మంచిది. ఆలయాలలో సాలగ్రామాలు పెట్టి దాన్ని నీళ్లతో అభిషేకించి ఆ నీరు మనకి తీర్థంగా ఇస్తే మనకి పాపాలు పోతాయి. అందుకే తీర్థం ఇచ్చేటప్పుడు సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం. సమస్త పాపక్షయకరం అనకూడదు అక్కడ. సర్వపాపక్షయకరం అంటేనే ఛందస్సు కుదురుతుందనమాట. ఆ తర్వాత మనం విష్ణువు అయితే విష్ణు పాదోదకం శుభం, శివుడైతే శివపాదోదకం శుభం, అమ్మవారైతే అంబా పాదోదకం శుభం. ఇలా పలికి ఆ తీర్థాన్ని ఇవ్వాలి. సాలగ్రామము ఆలయములో లేకుండా సాలగ్రామము మీద పోసిన నీరు పళ్ళెంలోనో లేకపోతే ఏదన్నా గిన్నెలోనో పొయ్యకుండా తీర్థం ఇస్తే ఆ తీర్థం కాదని, తీర్థం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదని శాస్త్రములు. దాని మంత్రంలోనే సాలగ్రామ శిలావారి అన్నారు. ఎందుకంటే సాలగ్రామం విష్ణు స్వరూపం కనుక విష్ణువు శరీరం మీద నుంచి వచ్చిన నీరు మనం తాగితే సాక్షాత్తు గంగ, పవిత్రమైన మరొక గంగ, మంత్రపూర్వక గంగ. ఈ గంగాజలం సకల పాపాలని హరిస్తుంది.